హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే ఇడ్లీ కారం దోశ అల్లం పచ్చడి ఎలా చేశానో ఈ వీడియోలో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకున్నాను. అందులో 2 స్పూన్ల మినపప్పు వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇవి చూడండి, బ్రౌన్ కలర్లోకి వచ్చాయి, ఫ్రై అయ్యాయి. ఇప్పుడు 2 స్పూన్స్ శనగపప్పు వేసి ఫ్రై చేస్తాను. మినప్పప్పు, పచ్చెనపప్పు ఫ్రై చేస్తూ అందులో కొన్ని మెంతులు కూడా వేసాను. ఆ మెంతులు కూడా ఫ్రై చేస్తున్నాను. మెంతులు వేస్తే స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది. ఇప్పుడు అందులో కొంచెం జీలకర్ర కూడా వేసాను. జీలకర్ర అయితే నేను చాలా ఎక్కువ వేస్తాను. మీరైతే మీకు నచ్చినంత వేసుకోండి. చాలా వరకు అందరూ సపరేట్గా ఫ్రై చేస్తారు. మినప్పప్పు, శనగపప్పు అన్నీ సపరేట్గా. నేనైతే అన్నీ ఒకటే దాంట్లో వేసి ఫ్రై చేసేస్తాను. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేద్దాము. ఈ ఎండుమిరపకాయలు అయితే నేను ఎక్కువ వేస్తాను, ఎందుకంటే తనుష్క వాళ్ళ డాడీకి కారం అంటే ఎక్కువ కారంగా ఉండాలి. ఎండుమిరపకాయలు ఫ్రై చేస్తూ 1 స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేస్తాను. ఇవి బాగా ఫ్రై అయిపోయినాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసి ఫ్రై చేద్దాము. కరివేపాకు అయితే నేను ముందే ఫ్రెష్గా కడిగేసి ఆరబెట్టాను అనమాట. ఆరబెట్టి ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను. నేను కరివేపాకు కూడా కొంచెం ఎక్కువే వేస్తాను. బాగా కరివేపాకు ఫ్రై అయినాక తీసి ప్లేట్లో పెట్టుకుందాము. కరివేపాకు అయితే బాగా ఫ్రై అయిపోయింది. చూస్తుంటే తెలుస్తుంది, ఆకు క్రంచీగా అయ్యింది. ఇప్పుడు ఇవి తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఇప్పుడు నేను ధనియాల పౌడర్ని ఫ్రై చేస్తున్నాను. ధనియాల పొడి పౌడర్కి అందరూ ధనియాలు వేస్తారు. ప్రజెంట్ నా దగ్గర ధనియాలు లేదని నేను ధనియాల పౌడర్ని ఫ్రై చేస్తున్నాను అనమాట. నేను ఎక్కువైతే ధనియాల కన్నా ధనియాల పౌడర్తోనే కారం చేస్తాను. ఈ పౌడర్ని కూడా 2 మినిట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినాక మిక్సీ పెడతాను అనమాట. ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇవన్నీ చల్లారాక మిక్సీ పడతాను. ఇప్పుడైతే అల్లం పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఈ అల్లాన్ని అయితే ఫ్రెష్గా కడిగేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ముక్కలు కట్ చేసి ఫ్రై చేస్తాను. అల్లం ముక్కల్ని కడాయిలో వేసి 1 స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ పక్కన గిన్నెలో అయితే హాట్ వాటర్ అనమాట. ఇవైతే మా పిల్లల కోసం. అల్లం అయితే ఫ్రై అయిపోయింది. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి కడాయిలో వేసి వేపుతున్నాను అనమాట. ఈ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయినాక తీసి ఒక గిన్నెలో పెట్టినాక చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ కొంచెం చింతపండు తీసుకున్నాను. దాంట్లో కొన్ని వాటర్ పోసి వేడి చేస్తాను. వేడి చేస్తే చింతపండు రసం తొందరగా వచ్చేస్తుందని ఇప్పుడైతే వేడి చేస్తున్నాను చింతపండుని. ఈ చింతపండు చల్లారే వరకు పక్కన పెట్టి ఇప్పుడు బెల్లాన్ని తురుముకుందాము. ఈ బెల్లాన్ని అయితే కట్ చేస్తున్నాను నేను ఇక్కడ చాక్తో.
ఇక్కడ చింతపండు అయితే చల్లారింది. ఇప్పుడు చింతపండు రసాన్ని తీసుకుందాము. చాలామంది అయితే చింతపండుని డైరెక్ట్ చింతపండు వేసేస్తారనమాట. నేనైతే ఇలా చింతపండు రసాన్ని తీసి రసాన్నే వేస్తాను. ఎందుకంటే చింతపండు తొక్కులు తగులుతుంటే మా పిల్లలు తినరు. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ వేద్దాము. ఇందులో కొంచెం బెల్లం వేసి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము తగినంత. ఇప్పుడు ఇది మొత్తం మిక్సీ వేసేద్దాము. ఇది మొత్తం మిక్సీ వేసినా ఇంకా అవ్వలేదన్నమాట. ఇంకా కొంచెం మెత్తగా అవ్వాలి, అందుకని మళ్ళీ మిక్సీ వేస్తున్నాను. ఇప్పుడు చింతపండు రసాన్ని వేసి మిక్సీ వేస్తున్నాను. ఇప్పుడైతే రెడీ అయిపోయింది పచ్చడి. చూడండి ఎంత మెత్తగా మిక్సీ అయ్యిందో. అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇందాక పక్కన పెట్టుకున్న ఇడ్లీ కారం పొడి, మిక్సీ వేస్తున్నాను. ఇందులో అయితే నేను వెల్లుల్లి రెబ్బలు లాస్ట్లో సాల్ట్ కూడా వేసాను. అది వీడియో స్కిప్ చేశాను అన్నమాట. చూసారుగా, అల్లం పచ్చడి ఇడ్లీ కారపొడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను టిఫిన్ కోసం దోశలు వేస్తున్నాను అన్నమాట. దోశ వేసి దోశ మీద కారపొడి వేసుకొని తింటే మా హస్బెండ్కి చాలా ఇష్టం అన్నమాట. అందుకని తన కోసము దోశ మీద కారపొడి చల్లుతున్నాను. ఇవి మా పిల్లల కోసం ప్లెయిన్ దోశలు అన్నమాట. చూసారు కదా ఈ వీడియోలో నేను అల్లం పచ్చడి, కారపొడి, కారం దోశ ఎలా వేసానో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.